మొట్టమొదట మన ఈనాడు విశిష్ట సేవ పురస్కారం డాక్టర్ డేవిడ్ రాధాకృష్ణ గారు. సభకు నమస్కారం. నేను న్యూరో సర్జన్గా 40 సంవత్సరాలు గుంటూరు జనరల్ హాస్పిటల్, కాకినాడ, కర్నూలు, తిరుపతిలో రోజాలో ప్రొఫెసర్గా, సిమ్స్లో ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయి 40 సంవత్సరాల నుంచి ఈ న్యూరో సర్జరీ ఒక ప్రాక్టీస్ చేస్తున్నాను హాస్పిటల్. 90లో హాస్పిటల్ కట్టాలనుకుంటే చాలా మంది ఉన్నారు. తిరుపతిలో కొట్టుకుంటే మీకు 2 సంవత్సరాల్లో మీరు అప్రిషియేట్ అయిపోతుందని ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత మా యొక్క స్కిల్స్ నేర్చుకున్నటువంటి ఇతర దేశాల్లో నేర్చుకున్నటువంటి యొక్క స్కిల్స్ని ఇక్కడ ప్రజలకు ఇక్కడ ప్రజలకి సేవ చేస్తున్నాం. 24 జీవితంలో ఇలా పైకి రావాలంటే జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వాళ్ళ జాబ్ని ఎక్కువగా లైక్ చేసి దాన్ని సంతోషపెట్టి చేస్తారో అప్పుడే పైకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒక చిన్న అనెక్డోట్ చెప్తాను. ఒక రాణి ఒక 100 మంది రైటర్స్ని పిలిచి ప్రజలకు ఏం కావాలా అనేటువంటి ఎట్లా పైకి రావాలా వీళ్ళనేటువంటి పుస్తకం రామంటే 100 పుస్తకాలు రాశారు. ఆ 100 పుస్తకాలు నిర్మించి ఎట్లా కాదు అన్ని కలిపి ఒక పుస్తకంలో తయారు చేయాలంటే ఒక పుస్తకం చేస్తే ఇది కూడా కాదు, ఒక పేజీలో చేయమన్నాం. ఏమేమి చేయాలి, ఒక పేజీ కూడా కాదు, ఒక వాక్యంలో చెప్పమన్నాం. వాళ్ళంతా కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఒక వాక్యంలో తీసుకొచ్చారు. అదేంటంటే కష్టపడినదే ఏమీ దొరకదు, అది దాని అర్థం. ఈ 100 మంది చేసినందుకు అట్లనే జీవితంలో పైకి రావాలంటే ఈ యొక్క కష్టపడదు తప్పదు. ఈ 40 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ స్టేజ్కి మనం రాలేకపోయినటువంటి పరిస్థితి. ఇంకొక అనెక్డోట్ ఏంటంటే ఒక 100 యూనివర్సిటీలకి ఒక క్వశ్చనర్ పంపించారు. ఈ స్టూడెంట్స్ ఏమి ఉంటే పైకి వస్తారు, బాగా డెవలప్ అవుతారు అని అంటే వాడు క్వశ్చనర్ను ఫిలప్ చేసి పంపిస్తే 80% చెప్పారు ఎంతూజియాజం. అందరూ కలిసి ఎంతూజియాజం ఏ పని చేయాలంటే కూడా మనకి దాని మీద ఉత్సాహం చేయాలని పట్టుదల ఉండాలి. మీకంతా అందరికీ తెలుసు రామకృష్ణ పరమహంస కూడా ఏడుస్తూ ఉంటే పెద్దగా అమ్మ కనపడలేదు అంటే దాని పేరుంటా వీళ్ళ అమ్మ చనిపోయిందేమో ఇంకో నేడుస్తున్నాడు అనుకునేవాడు. అట్లా ఆయన్ని పూర్తిగా తీసుకున్నాను. మనం కష్టపడితే జీవితంలో పైకి రావడానికి అవకాశం. ఇప్పుడు బియ్యం రెడ్డి గారి గురించి ఒక మాట అందరూ చెప్పేశారు. ఆయన ఇప్పుడు 9 రోజులు రేపు ఉదయం 6 గంటల నుంచే మొదలు పెడతారు. వచ్చే శుక్రవారికి చేయాల్సినటువంటి ఈ రాత్రి వరకు రెస్ట్ తీసుకుంటారు. రేపు ఉదయం 6 గంటల కల్లా లేచి మళ్ళీ మొదలు పెడతారు. అది అట్లా అందరూ అభిప్రాయం నా అభిప్రాయం లేదు. ఈ యొక్క సన్మానం చేసినటువంటి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత శ్రీ డాక్టర్ వి సుకుమార్ గారు ఒక నిమిషం తన స్పందన. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా సోదరులు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సార్ గారికి, అంతేకాకుండా ఈరోజు నాతో పాటు నవాడి గ్రహీతులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా కళాకారులకి, కళాభిమానులకి, అభినయ వీన్ రెడ్డి గారికి, వాళ్ళ టీంకి, అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ అభినయ అవార్డ్స్, హనుమ అవార్డు ప్రాణదాత ఇంతమంది పెద్దల మధ్య, కళాకారుల మధ్య, కళాభిమానుల మధ్య తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది. అంతేకాకుండా అది నా బాధ్యతను మరింత పెంచుతుందని నాకు తెలుసు.
ముఖ్యంగా నేను ఈ అవార్డు తీసుకోవడంలో గత 20 సంవత్సరాలుగా రోగులకు చేసిన సేవకు, కొద్దిపాటి సమాజ సేవకు ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. నాకు ముఖ్యంగా నాకు తెలిసి ఈ విషయంలో ఈ అవార్డు తీసుకోవడంలో నాకు చాలామంది సహకరించారు. నా వెనక ఉన్నటువంటి అందరికీ ఈ అవార్డు చెందుతుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ అవార్డు వాళ్ళకి సంబంధించినగా నేను భావించి వాళ్ళ తరఫున నేను తీసుకున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ అవార్డు వచ్చేందుకు కారణమైనటువంటి రోగులు వాళ్ళకి చేసే సేవ చేసే భాగ్యం మాకు కల్పించినందుకు ముందుగా వాళ్ళకు కృతజ్ఞతలు. The permission of the President. ఈ సందర్భంగా నేను ఈ అవార్డు వచ్చేందుకు నాకు సహకరించిన వాళ్ళ పేరు తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా మా వైఫ్ డాక్టర్ సుధారాణి, మా అబ్బాయి అభిషేక్ మరియు మా కుటుంబ సభ్యులు, మిత్రులు, తర్వాత మా హాస్పిటల్ సిబ్బంది, కనీసం 15 సంవత్సరాలుగా నాతో పాటు పనిచేసిన డాక్టర్లు, డాక్టర్ పుల్లయ్య గారు, డాక్టర్ జగదీష్, డాక్టర్ వంశీ, డాక్టర్ దినేష్, అంతేకాకుండా మాతోటి ఉన్నటువంటి పారామెడికల్ స్టాఫ్, ఐ స్టాఫ్, వీళ్ళందరి కృషి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ఈ సందర్భంగా పేరు పేరున గుర్తు చేసుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా బిఎన్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపము. ఈ కళాకారులు ఇక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రాకుండా వాళ్ళని కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మనం తెలుసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇప్పుడు వైఎస్ బాబు గారు ఒక నిమిషం తన రెస్పాన్స్ తెలియజేస్తారు. వెంటనే బహుమతి ప్రధానం ఉంటుంది. న్యాయ నిర్ణేతలు వారి దృష్టితో చదివి ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న కళాభిమానులకు నమస్కారం. ఈనాడు ఈ అవార్డుని అందుకోవడం బిఎన్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి అడగడము, నేను యాక్సెప్ట్ చేయడం, ఈ అవార్డు అందుకోవడానికి నా వెనుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాతో పాటు ఈ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు, డాక్టర్ సుకుమార్ గారు, పరశురామ్ నాయుడు గారు, వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 6 రోజుల యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించిన బిఎన్ రెడ్డి గారు, వారి కార్యవర్గ సభ్యులు, వారి గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వైఎస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రీఫ్ రెస్పాన్స్. వెంటనే మన అధ్యక్షుల వారి అనుమతితో ఇవాళ బహుమతి ప్రధాన కార్యక్రమం ముఖ్య ఘట్టానికి వచ్చాం. బహుమతి ప్రధాన కార్యక్రమం ముందు ఆంధ్రదేశం, భారతదేశం నలుమూలల స్క్రూటినీ జడ్జెస్గా వెళ్ళి సెలెక్ట్ చేసినటువంటి వ్యయ ప్రయాసమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి మరి స్క్రూటినీ జడ్జెస్గా ఉన్నటువంటి శ్రీ ఆముదా నారాయణ గారిని సగౌరవ వేదికగా ఆహ్వానిస్తున్నారు. ఎదురు స్క్రూటినీ జడ్జెస్గా వెళ్ళారు. సో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి గెస్ట్ ప్లీజ్. కళ మీద ఉన్నటువంటి అభిమానంతో, అభినయమైనటువంటి అభిమానంతో వారు వెళ్ళడం జరిగింది. వారికి అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే బిఎన్ రెడ్డి గారు కూడా వచ్చారు, వారికి కూడా సంతోషం. సో అదేవిధంగా ఇప్పుడు 19 డ్యాన్స్ కాంపిటీషన్ సంబంధించిన ఇప్పుడు రవి గారు డిక్లేర్ చేస్తారు. చిన్న రెడీగా ఉందని కోరుతున్నాం. మా కళాభివందనాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అందరూ ఎక్కడికి నుంచో వచ్చారు, ప్రతి ఒక్కరూ బాగా చేశారు. అందులో చిన్న చిన్న 1-2 మార్కులు తేడాతో వచ్చింది. ఎవరు బాగా చేయలేదు కాదు. సో మొట్టమొదటిగా
శాస్త్రీయ నృత్యం. ఇందులో కూచిపూడి, భరతనాట్యం అందరూ కలిపి చేశారు. శాస్త్రీయ నృత్యంలో జూనియర్స్ మొదటి బహుమతి శాస్త్రీయం జూనియర్స్ మొదటి బహుమతి శ్రీ లాస్య కరంగలి నృత్యాలయం పుత్తూరు ముత్తుస్వామి దీక్షితుల కీర్తన. తొందర రావమ్మా, తొందర రావాలి. మొదటి బహుమతి. తర్వాత రెండవ బహుమతి వారు కూడా ఇక్కడ రెడీగా ఉంటే తొందర ఉందని మనం చేసుకుంటాం. జతీష్ డాన్స్ ఇన్స్టిట్యూట్ తిరుపతి. తిరుపతి వారు కూడా రెండవ బహుమతి. వారు కూడా వచ్చి రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే మూడవ బహుమతి నిర్మల నృత్యానికేతన్ వసంతనగర్ హైదరాబాద్. ఇప్పుడు రెండవ బహుమతి జతీష్ డాన్స్ ఇన్స్టిట్యూట్ తిరుపతి ఆశావరి. మూడవ బహుమతి నిర్మల నృత్యానికేతన్ వసంతనగర్ హైదరాబాద్ రామాయణ శబ్దం. అలాగే ఇందులో ట్రాన్స్లేషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో నృత్యాంజలి కళానిలయం కాకినాడ, నృత్యాంజలి కళానిలయం కాకినాడ ఒకటవ ట్రాన్స్లేషన్. రెండవ వారు శ్రీ నృత్య కళానిలయం విజయవాడ, శ్రీ నృత్య కళానిలయం విజయవాడ. మూడు శ్రీనిధి నృత్య కళానిలయం. నెక్స్ట్ శ్రీ తపస్వి నాట్య కళామండలి హుజురాబాద్. తర్వాత సీనియర్స్ శాస్త్రీయం అది శ్రీ నృత్య కళానిలయం ట్రాన్స్లేషన్. విజయవాడ. శ్రీ నృత్యకళ నిలయం వరంగల్, శ్రీ తపస్వి నాట్య కళా మండలి హుజురాబాద్. వీళ్ళు ఉంటే తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సీనియర్స్ శాస్త్రీయం మొదటి బహుమతి శ్రీ నృత్య కళా నిలయం విజయవాడ. ప్రదర్శనాంశం వెడలే కొయ్యాలు. శ్రీ నృత్య కళా నిలయం విజయవాడ మొదటి బహుమతి. రెండవ బహుమతి వారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. నృత్యాంజలి కళా నిలయం కాకినాడ, నృత్యాంజలి కళా నిలయం కాకినాడ రెండవ బహుమతి. ఇప్పుడు మొదటి బహుమతి శ్రీ నృత్య కళా నిలయం విజయవాడ. రెండవ బహుమతి శ్రీ నృత్యాంజలి కళా నిలయం కాకినాడ. మూడవ బహుమతి
సెకండ్ ఓకే. కాకినాడ. మూడవ బహుమతి సంస్కృతి ఆర్ట్స్ అకాడమీ వరంగల్. ఇందరికీ అభయములు ఇచ్చే భార్గవ్ వాటర్ కావాలి కురుగంటి కళాక్షేత్రం కాన్సలేషన్. కురుగంటి కళాక్షేత్రం రామాయణ క్షేత్రం. తర్వాత శ్రీ కళానాట్య మండలి శ్రీకాళహస్తి. కురుగంటి కళాక్షేత్రం మొదటి. రెండవది శ్రీకాళనాట్య మండలి శ్రీకాళహస్తి. తర్వాత మొదటి కురుగంటి కళాక్షేత్రం. రెండవ కన్సలేషన్ శ్రీకళానాట్య మండలి శ్రీకాళహస్తి. మూడు వారు కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. టెక్కీస్ డాన్స్ అకాడమీ తిరుపతి. ఇంకొకరు కూడా ఉన్నారండి. శ్రీ లక్ష్మీ లలిత కళా కేంద్రం తెనాలి. శ్రీ లక్ష్మీ లలిత కళా కేంద్రం తెనాలి. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు టిక్కీస్ డాన్స్ అకాడమీ తిరుపతి. నెక్స్ట్ నుంచి వారు తొందరగా అక్కడ ఉంటే తొందరగా ఉందని కోరుకుంటున్నామండి. నెక్స్ట్ జానపదం జూనియర్స్ జానపద బృంద నృత్యములు అకాడ్ పాఠశాల శివశివమూర్తి పాట. ఫస్ట్ ప్రైజ్ అకాడ్ పాఠశాల తిరుపతి. సెకండ్ ప్రైజ్ శ్రీ లాస్యతరంగిణి పుత్తూరు పల్లెపదములు చేశారు. చాలా బాగా చేశారు. కనకదుర్గ నృత్య కళా మందిర్ విజయవాడ గరగ నృత్యం మూడవ బహుమతి అండి. మొదటి వాడు అమ్మాడి పాఠశాల సాయి శివశివమూర్తి పాట. రెండవ బహుమతి శ్రీలాసతరంగిణి పుత్తూరు పల్లెపదములు. మూడవ బహుమతి కనకదుర్గ నృత్య కళా మందిర్ విజయవాడ గరగలో నృత్యం చేశారు. కనకదుర్గ నృత్య కళా మందిర్ విజయవాడ. కన్సలేషన్ సంస్కార భారతి సంస్థ శాస్త్ర సంక్రాంతి పాట చేశారు. సంస్కార భారతి కన్సలేషన్. సెకండ్ కురుగంటి కళాక్షేత్రం హైదరాబాద్ జల సంరక్షణ. మూడవ కన్సలేషన్ నిర్మలా నృత్య నికేతన్. నేనెవరికి చెప్పకుండా గోపూరకి సంస్కార భారతి
తీసుకున్నారా? ఉన్నారా? తీసుకున్నారా? సంస్కార భారతి అండి. కురుగంటి కళాక్షేత్రం హైదరాబాద్ జల సంరక్షణ. రెండవ కన్సలేషన్ కురుగంటి కళాక్షేత్రం. దయచేసి తీసుకున్న వాళ్ళు వాళ్ళ గురించి ఇక్కడ డిక్లేర్ చేసి తీసుకోండి వాళ్ళు. రైట్. మూడవది నిర్మలా మూర్తినికేతన్. వారి తరఫున ఎవరైనా ఉన్నా వచ్చి తీసుకోండి అమ్మా. ఇందాకెవరో వచ్చింది ఒక ఆమె. సరే పక్కన పెట్టండి. లలిత కళ ఆర్ట్స్ మదనపల్లి. నాలుగవ కన్సలేషన్ లలిత కళ ఆర్ట్స్ మదనపల్లి. అయిపోయిందా? సీనియర్స్ జానపదం శ్రీ నృత్య కళా నిలయం విజయవాడ బంజారా. శ్రీ నృత్య కళా నిలయం విజయవాడ. రెండవ బహుమతి డాక్టర్ బికిస్ డాన్స్ అకాడమీ గోల్కొండ. మూడవ బహుమతి శ్రీ వెంకటేశ్వర జానపద కళాశాల సంస్థ కాకాల. జాతర పాట చేశారు. రెండవ బహుమతి బికిస్ డాన్స్ అకాడమీ వాళ్ళు. రెండవ బహుమతి వాళ్ళు. మూడు సార్. రెండవ బహుమతి బికిస్ డాన్స్ అకాడమీ తిరుపతి. ఇప్పుడు బహుమతి అందుకున్న వాళ్ళు బికిస్ డాన్స్ అకాడమీ తిరుపతి. రెండవ బహుమతి. మూడవ బహుమతి శ్రీ వెంకటేశ్వర జానపద కళాశాల సంస్థ కాకాల. మూడవ బహుమతి. కన్సలేషన్ కేశవ్. కన్సలేషన్ కేశవరెడ్డి స్కూల్ ఎమ్మర్పల్లి వాళ్ళు సిద్ధంగా ఉండడమ్మా. బంజారా పాట చేసిన కేశవరెడ్డి స్కూల్ ఎమ్మర్పల్లి. కన్సలేషన్ నిర్మలా నృత్యనికేతన్ హైదరాబాద్ లాయినే లాయినే. రెండవ కన్సలేషన్. మూడవ బహుమతి శ్రీ లక్ష్మి కేశవరెడ్డి. రెండవ బహుమతి నిర్మలా నృత్యనికేతన్ హైదరాబాద్ లాయినే లాయినే. శ్రీ లక్ష్మి భరతనాట్య కళాకేంద్రం చిత్తూరు వారి మూడవ కన్సలేషన్. శ్రీ లక్ష్మి భరతనాట్య కళాకేంద్రం చిత్తూరు. నాలుగవ కన్సలేషన్ శ్రీ లక్ష్మి లలిత కళా కేంద్రం తెనాలి. శ్రీ లక్ష్మి లలిత కళా కేంద్రం తెనాలి. నాలుగో కన్సలేషన్ శ్రీ లక్ష్మీ లలిత తెనాలి. అలాగే ఇంకొక ప్రత్యేక ప్రశంసా బహుమతి ప్రేరణ సంస్థ తిరుపతి వారికి వారు పిల్లలు వాళ్ళ తరఫున ఏమంటే కావాల్సిన దయచేసి రాని వాటిని మళ్ళీ పంపిస్తామని చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పిల్లలు వీరికి ప్రేరణ వెనకాలన్న ప్రతి ఇయర్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ రవి గారికి కొట్టాల రవి గారికి మరి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. ఓకే, సో తర్వాత సాంఘిక నాటికకు సంబంధించినటువంటి చింతన దేవనాథ రెడ్డి గారు, శ్రీ వేణుగోపాల్ గారు, శ్రీ నరసింహులు గారిని సగౌరవ వేదికకు ఆహ్వానిస్తున్నాం. వీరు
ముందుగా ఇచ్చేది కంటే ఉంటారు రెండు వెళ్ళిపోతారు అన్ని చెప్పే ముందు చెప్పేస్తారు వై హరిబాబు. అదే నెక్స్ట్ వాళ్ళ అనౌన్స్ సర్వాంతర్యామిలో టి సురేష్ బాబు. అయినట్టే వై హరిబాబు. అదే నెక్స్ట్ వాళ్ళ అనౌన్స్ సర్వాంతర్యామిలో టి సురేష్ బాబు. అయినట్టే అమ్మ గోవద్దు శ్రీ శంకర రావచ్చుగా కోరుతున్నాం. శ్రీరాముడు పాత్రధారి అంటే గాస్లోచిత నటుడు. 5వ దిక్కు నాటికలో శ్రీరాముడు పాత్రధారి దాస్ గారు. ఉత్తమ ప్రతినాయకుడు